నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇదే అంబటి రాంబాబు గారు ఈ రోజు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాదు సార్, వీటిపైన చర్యలు ఉంటాయి అనుకుంటున్నారా? నారా లోకేష్ గారు స్వయంగా ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఆయన పెట్టినటువంటి పోస్టు, అమ్మఒడి ఎక్కడ నా అమ్మఒడి నాన్న బుడ్డి ఏదో అన్నారు కదా అని ప్రశ్నిస్తే లోపల వాళ్ళపైన కేసులు పెడుతున్నారు, వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టి జైల్లో దోస్తున్నారు కదా. నిమ్మకాయ నీళ్లకి 25 లక్షలు గుడివాడ గుట్కాతో కలిసి కొట్టేసిన కేడీ జగన్. ఇది ఎవరు పెట్టింది? నారా లోకేష్ గారు, ప్రస్తుతం మంత్రివర్యులు. మరి ఈయనపైన చర్యలు ఉంటాయా? మరి వీళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి, అంటే ఈరోజు కంప్లైంట్ ఇచ్చినవి ఆధారాలతో సహా, వీళ్ళు పెంచి పోషిస్తున్న సైకోలు, వీళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి సోషల్ మీడియా సైకోలు, ఐటీడీపీ సైకోలు పెట్టింది జగ్గు మహారాజ్ అంట. వీళ్ళ పేర్లు కూడా నేను చదవను, వీళ్ళ పేర్లు కూడా నేను చదవను, కానీ ఆ సైకోల పేర్లు వదిలేద్దాం. నెక్స్ట్ ఏడవకు జగన్ గారి ఫోటో చూసారా? అయిపోయింది. ఇది ప్రజలకి చూడాలి కదా. ఈరోజు మీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తే కేసులు పెట్టేస్తున్న వాళ్ళు ఇంత నీచంగా నీచమైనటువంటి పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ రకంగా దాడి జరిగిందో చూడండి. ఇంకా ఈరోజు పోలీసులకు ఇచ్చిన ఆధారాలతో ఇచ్చింది G3 అంట, జనం సొమ్ముతో జలకాలాటల. జగన్ గారు బాత్ టబ్లో ఉన్నట్టు, చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నట్టు, ఇట్లాంటివే కదా. ఎన్టీ రామారావును కూడా చంద్రబాబు నాయుడు గారు జయించింది ఆ రోజు ఈనాడు పేపర్లో. రామోజీరావు గారు ఎక్కడున్నారో ఏమో, ఇవి చూస్తారో లేదో. ఇలాగే చేసింది, బట్టలు లేకుండా నిలబెట్టడం. పోయాడా, ఇవన్నీ చూపించలేనులేండి. ఈశ్వర్ గారు, వీటిపైన చర్యలు ఉంటాయా ఉండవా? ఈ సమాజంలో జగన్ గారి కుటుంబం మీద ఇంత దుర్మార్గపు వ్యాఖ్యలు చేసినటువంటి పార్టీని, అలాంటి వ్యక్తుల్ని, అట్లాంటి అధికార ప్రతినిధుల్ని వీరు ఏ విధంగా సమర్థిస్తున్నారో మన కళ్ళకు గట్టినట్టుగా కనపడుతుంది. ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఇంతకంటే హేయం ఉందా? ఇంతకంటే నీతిమాలిన రాజకీయం ఉందా? వారి కుటుంబ సభ్యుల గురించి ఆ విధమైనటువంటి హేయమైన వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు మీరు? ఇది మీ నీతిమాలినటువంటి రాజకీయం. చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి అంశాన్ని వారి భార్య గారిని ఎవరో మాట్లాడినట్టుగా ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు సామాన్య ప్రజల్లో ఉన్నటువంటి ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. అధికారంలో ఉన్నప్పుడు మీరే బాధితులు, అధికారం కోల్పోయిన తర్వాత మీరే బాధితులు. అప్పుడు మీ పైన ఇలాంటి పోస్టులు పెట్టారు, ఇప్పటికీ ఇలాంటి పోస్టులు కంటిన్యూ అవుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు మీరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని అప్పుడే చేసి ఉంటే కరెక్ట్ సమాధానం మీకు దొరికేది కదా. ఇలాంటి పోస్టులు కంటిన్యూ అయ్యేవి కాదు కదా. ఎందుకు వదిలేశారు వీళ్ళని? సార్, వీరిని ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరనేది కూడా ఒకసారి మనం గమనించాలి. వీరందరినీ ప్రోత్సహించింది ఐటీడీపీ అనేటటువంటి వ్యవస్థ, తెలుగుదేశం పార్టీ నాయకులు. వీరందరూ ప్రోత్సహించారు. వీరి మీద చర్యలు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ పై స్థాయిలో జరగాల్సినటువంటి చేస్తున్నటువంటి తప్పిదాలని కట్టడి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ప్రజల యొక్క ధనాన్ని కొట్టివేసి స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటి కుంభకోణంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డట్టుగా సిబిఐ వారు దర్యాప్తులో తేటతెల్లం చేసి అరెస్ట్ చేస్తేనే ఎంత పెద్ద రాద్ధాంతం చేశారో, వారికి ఉన్నటువంటి పెయిడ్ ఛానల్స్ ఏ విధమైనటువంటి దుష్ప్రచారాన్ని చేశారో, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద మాట్లాడకపోయినా మాట్లాడినట్టుగా ఏ విధంగా అయితే వారు క్యాష్ చేసుకుంటూ మాట్లాడారో, రాజకీయం చేస్తూ వారు ఈ యొక్క పార్టీని నడిపించారో మనం గతంలో గమనించాం సార్. ఈ రోజు మేము అంటుంది ఏంటంటే, మీరు అన్నట్టుగా అప్పుడు బాధపడ్డటువంటి వాళ్ళమే, అప్పుడు విక్టిమ్స్ మేమే, ఇప్పుడు విక్టిమ్స్ మేమే. అప్పుడు మాపై దాడి జరిగింది, ఈ రోజు మాపై దాడి జరుగుతుంది. ఇది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. పడ్డవారు ఎవరు, చెడ్డవారు కాదు సార్, ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ఈ రకమైనటువంటి దుర్మార్గాన్ని చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీని క్షమించరనేది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. పోలీసు వారు వారు వ్యవహరిస్తున్నారా లేదా అనేటటువంటి, ఎందుకంటే సార్ ఈ ప్రశ్న అడిగినటువంటి ప్రజలకు కావాల్సిన సంతృప్తికరమైన ఆన్సర్ ఏంటంటే, వాళ్ళలాగా మేము తప్పుడు కేసులు పెట్టి జైళ్లలో వేయలేము. తప్పుడు కేసులు పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? వర రవీందర్ రెడ్డి విషయంలో ఏం చేశారు? అమ్మకి వందనం దానికి అడిగినందుకు కూడా కరెక్ట్ అదే నేను అంటుంది. వీరందరూ
వీరందరినీ నడిపిస్తున్నటువంటి వ్యక్తులు పై స్థాయిలో ఉన్నప్పుడు వీరిని ఆ విధంగా మేము దౌర్జన్యంగా అరెస్టులు చేసి ఆ కుటుంబాలని నష్టం చేయడం ఇష్టం లేక వదిలేసినటువంటి అంశం సార్ ఇది. ఎందుకంటే దీన్ని చేయిస్తున్నటువంటి వ్యక్తులు పై స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు అనేది స్పష్టంగా తెలుసు. అది ప్రజల విజ్ఞతకే వదిలేసేసాము. ఈ రోజు ఖచ్చితంగా ప్రజలు ఈ విషయాన్ని కూడా గమనిస్తున్నారు. మేము ఆ రోజు చేసింది తప్ప ఒప్ప అనేది ప్రజలు నిర్ణయిస్తారు సార్. రైట్ పాషా గారు, ఒక సామాన్య కుటుంబంలో ఉన్నటువంటి యువకుల్ని ఈ విధంగా అక్రమ కేసులు వేసి బనాయించి వారిని జైల్లో పెట్టడం వలన వారి యొక్క జీవితాలు నాశనం అవుతాయి. ఇవాళ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ఉద్యోగాలు ఇవే. వారికి అక్రమ కేసులు కట్టి వారి యొక్క భవిష్యత్తుని నాశనం చేయడమే వారికి చంద్రబాబు నాయుడు గారు తగ్గిపోతుంది కదా. ఇవాళ ప్రతి ఒక్క యువకుడి మీద పెట్టేటటువంటి కేసు వారి జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. ఇదే వారికి ఇస్తున్నటువంటి ఉద్యోగాలు. రైట్ రైట్ బాగా చెప్పారు. రైట్, మేము ఆ రోజు ఆ యువకుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వదిలివేయడం అనేది అది జగనన్న గారికి ఉన్నటువంటి గొప్ప మనసును బట్టి జరిగినటువంటి అంశం. కరెక్ట్ కరెక్ట్.